నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఎప్పుడైతే ప్రశ్నారావణ్ అరెస్ట్ అయ్యాడో, అది కాకుండా అతని పైన ఉపా చట్టం నమోదైందో, అతని ఫోన్ రికార్డ్స్ అన్నీ బయటకొచ్చినియి. బయటకొచ్చిన తర్వాత గమన కూడా చాలా యాక్టివ్‌గా ఉంది. గమన ఫోన్ రికార్డ్స్ అవ్వనియండి, నిన్న గమన ఫోన్ తీసుకున్నారు. ఆమె రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. అది పక్కన పెడితే ప్రశ్నారావణ్ ఫోన్ మాత్రం ఇన్వెస్టిగేషన్ ఫారెన్సిక్‌కి పంపించారు. అది కాకుండా ఎవరెవరికి కాల్స్ ఎళ్ళినాయి అన్న డీటెయిల్డ్ లిస్ట్ బయటకొచ్చింది. ఈ లిస్ట్‌లో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారన్న రూమరు 'ఆంధ్రజ్యోతి' న్యూస్ పేపర్‌లో రాసేశారు. క్లియర్‌గా రాశారు. రాసిన దాంట్లో ఒకళ్ళేమో రఘురామకృష్ణరాజు గారిని హింసించిన వ్యక్తి. పర్స్పెక్టివ్స్ ఆన్ సోషల్ మీడియా బేసిస్ చెప్పాలంటే సునీల్ కుమార్. దాని తర్వాత ఇంకొక పేరేంటంటే ఎవరైతే వైసీపీని ఎదిరించారో బయటకొచ్చి ఈ ప్రశ్న రావణ్ కోసమే ప్రెస్ మీట్లు పెట్టి ఉపా చట్టాన్ని ఖండిస్తూ ఎట్ ద సేమ్ టైం ఉన్న కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. వాళ్ళు వీళ్ళతో చాలా బాగా టచ్‌లో ఉన్నారు. ఎమర్జెన్సీ కాల్ ఏమన్నా ఉంటే ఫస్ట్ ఈ ఐపీఎస్ ఆఫీసర్‌లకే ఎళ్ళటానికి పెట్టుకుంది గమన అని చెప్పి 'ఆంధ్రజ్యోతిలో' ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే ది సబ్జెక్ట్ టు కరెక్షన్ దీంట్లో కొన్ని లైన్స్ అబరేషన్స్ ఉంటాయి. ఆర్టికల్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చిలవలు పలవలుగా ఎళ్లి డైరెక్ట్ ఏబీ వెంకటేశ్వరరావు గారి ఫోటో పెట్టేశారు. ఏబీ వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డిచే చాలా హింసించబడిన వ్యక్తి. ఇంకా అది కాకుండా ఒకవేళ ఆయన నంబరే రావణ్ ఫోన్‌లో ఉండి, రావణ్‌తో ఆయన టచ్‌లో ఉంటే గనక ఇది ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే డైరెక్ట్‌లీ రావణ్‌ని మాత్రం బ్యాక్ ఎండ్ నడిపిస్తుంది వైసీపీ పార్టీ. అది గమన మూవ్‌మెంట్‌తో అర్థం అవ్వనియండి, ఇంద్రసేన నాయుడు ఇన్వాల్వ్‌మెంట్ అవ్వనియండి, ఫండింగ్ అవ్వనియండి, ప్రతి ఒక్కటి బయటకొస్తున్న వాస్తవాలు. ఈ లెక్కన చూస్తే వైసీపీలోకి చేరుతున్న ఏబీ వెంకటేశ్వరరావు. ఇది పెద్ద సెన్సేషనల్ న్యూస్‌గా మారింది. రంగనాయకమ్మ గారిని అకారణంగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఎలా అయితే నిరసించామో, నినదించామో, ప్రతిఘటించామో, పోరాడామో అటువంటి పోరాటాలే మళ్ళీ మీరు కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఏబీ వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడాలంటే ఆయన 2 రోజుల క్రితం ఆయన ఫేస్‌బుక్‌లో నిన్న అనుకుంటా సారీ. ఆయన ఒక పెట్టారు ఏంటంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని గురించి నా ఫోన్ కాల్ గురించి. ఆఖరికి నా తల్లి కూడా నన్ను అనుమానించే స్టేజ్‌కొచ్చారు గదా! ప్రతి ఒక్కళ్ళు దోసలు, ఉప్మాలు తినండి మెల్లగా. మీ అనుమానాలు మీరు చాటుకోండి. నేనొచ్చి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా అని చెప్పి ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. దానికి ఏమన్నారంటే యెస్. ప్రశ్న రావణ్ దగ్గర నా నంబర్ ఉంది. ఒప్పుకున్నారు ఆయన. క్లియర్‌గా ఒప్పేసుకున్నాడు. నా దగ్గర ప్రశ్న రావణ్ నంబర్ ఉంది. అలాగే ఆ ఆఫీస్‌లో పనిచేస్తుంది గమన కాబట్టి గమన దగ్గర కూడా నా నంబర్ ఉంది. ప్రశ్న రావణ్ ఒకసారి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు నేను ఎళ్ళాను అక్కడికి. సో నా నంబర్ అలా అతని దగ్గర ఉంది అని చెప్పి అన్నారు. దాని తర్వాత నేను ఒకసారి 2 సార్లు మాట్లాడి ఉండొచ్చు. ఆ విషయం కూడా ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ చదివినప్పుడు నాకు కనిపించింది ఇది యూఏపీఏ చట్టం పెట్టడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి కేసు. దాని వరకు నేను కన్విన్స్ అయ్యాను. ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే గమన ఆమె ఫోన్ చేసిందంటే ప్రశ్నారావణ్ పైన యూఏపీఏ కేసు నమోదైన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేసి ఆయన ఎక్కడో ట్రావెలింగ్‌లో ఉండి అన్నోన్ నెంబర్ కదా అని ఎత్తలేదు. అప్పుడు మెసేజ్ పెట్టిందంట గమన. సార్ ఇలా కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ యూఏపీఏ కేసు గురించి అని చెప్తే ఆయన తిరిగి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత వెంకటేశ్వరరావు గారు మీ దగ్గర ఉన్న వీడియోస్ అన్ని పంపించమ్మా అంటే ఈ సో కాల్డ్ హిడ్మా భావజాలాలను ఏదైతే ప్రచారం చేశాడో ఆ వీడియోలన్నీ ఆయనకి పెట్టిన తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా తీసుకుని వ్యతిరేకించారు. యూఏపీఏ చట్టం ఇక్కడ ఎలా అప్లై అవుతుంది, అసలు ఒక యూట్యూబర్ మీద పెట్టడం ఏంటి? రావణ్ తప్పు చేస్తే రావణ్ ఇది నువ్వు తప్పు చేశావు, ఈ లైన్ దాటావు అని చెప్పగలగాలి. అంతే తప్ప యూఏపీఏ కేసులు పెట్టి చర్చని, ఆలోచనల్ని, మేధస్సుని, మాటని భయభ్రాంతులకు గురి చేయటం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, మన సమాజానికి హితవు కాదు. ఒక దేశద్రోహం కేసు ఇక్కడ ఇలా అసలు వర్తిస్తుందా అని చెప్పి ఆయన క్లియర్‌గా పెట్టారు. ఇది కాకుండా ఆయన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే సిపిఐ కమ్యూనిస్ట్ వాళ్ళు పెట్టిన రౌండ్ టేబుల్ దానికి ఆయన కూడా వెళ్ళారు. ఆయన పక్కన అంబటి రాంబాబు కూర్చున్నాడు. దాని గురించి కూడా ఆయన ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. నా పక్కొచ్చి కూర్చుంటే నేను లేసి వెళ్ళిపోవటం సబబు కాదు, సభ్యత కాదని నేను కూర్చున్నాను. అదెక్కడ పెద్ద విషయం ఏంటని చెప్పి ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో తర్వాత గమన ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా కూడా విని గమన చాలా థ్యాంక్స్ చెప్పిందంట, చాలా హ్యాపీ అయిందంట. ప్రతి ఒక్కటి ఆయన డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈలోపే చిలవలు పలవలుగా యెస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నమాట అంటే ఏ రకంగా వీళ్ళ నంబర్లు ఉన్నాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈరోజు ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఒక పబ్లిక్ ప్లేస్‌లో ఐ మీన్ టు సే ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెడతా అంటున్నారు, ప్రజల కోసం పోరాడుతా అంటున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి కూడా స్వరం అగెయిన్స్ట్‌గా వినిపిస్తున్నారు ఆయన. ఆ వినిపిస్తున్న తరుణంలో ఆయన్ని చాలామంది ఇంటర్వ్యూ చేద్దామని వస్తారు. ఆయన ఈజ్ పీపుల్స్ పర్సన్ మోర్ నౌ. అలాంటప్పుడు వాళ్ళ నెంబర్లు వీళ్ళ దగ్గర, వీళ్ళ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉండటం సర్వసాధారణమైన విషయం. కానీ నెంబర్ ఉన్నంత మాత్రాన
ఈయన ఒక పార్టిసిపెంట్ అని, ఈయన వైసీపీలోకి వెళ్ళి చేరిపోతున్నాడని ఇలాంటి రాతలు రాయటం మాత్రం చాలా అమానుషం. ఇది కాకుండా కోడి కూత కూయందే తెల్లారదు అని చెప్పే ఒక పత్రిక అంటే డైరెక్ట్లీ అందరికి అర్థమైపోతుంది ఆ పేరేంటో. సో అలాంటి వాటిలో కూడా ఇలా రాస్తున్నారు అని చెప్పి ఆయన ఖండించారు. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భావ ప్రకటన చేస్తున్నారు అన్న లైన్ కూడా యాడ్ చేశారు. సో ఏబి వెంకటేశ్వరరావు గారు క్లియర్గా ఒప్పుకున్నారు, రావణ్ దగ్గర నా నెంబర్ ఉంది, నా దగ్గర కూడా రావణ్ నెంబర్ ఉంది, గమన నాతో మాట్లాడింది, వీడియో షేర్ చేసింది, నా ప్రెస్ మీట్ కూడా నచ్చిందండి, నా ప్రెస్ మీట్ వీడియో అమ్మాయి అడిగితే నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసి తర్వాత అమ్మాయికి లింక్ కూడా పంపించాను అని ఆయన మెన్షన్ చేశారు. సో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారన్న కథనం వెనకమాల వాస్తవాలు ఏంటంటే ఇది. ఇంకొక క్యాండిడేట్ సునీల్ కుమార్ గురించి ఎవరికీ తెలియదు. ఈ సునీల్ కుమార్ పేరు కూడా పేపర్లో రాలేదు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు ఇది. సో ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన దుమ్మైని దులిపేసుకున్నారు. మరి సునీల్ కుమార్ పరిస్థితి ఏంటో ఇంకెవరికి తెలియదు. కానీ ఎవరిని చెప్పినా ఎవరిని కాదన్నా చాలామంది జర్నలిస్టులు ఏమంటున్నారంటే గమన రావడానికి మరి వైసీపీ ఉందని ఎలా ప్రూవ్ చేస్తారంటే ఇంద్రసేన నాయుడు సరిపోవట్లేదా ఇక్కడ క్లియర్గా? అదే కాకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసే సిస్టమ్ సరిపోవట్లేదా? వీళ్ళందరికీ ఇతను చేసే ప్రచారాలు అవనండి, మాట్లాడిన మాటలు అవనండి, దాని తర్వాత దళిత క్రైస్తవ మహాసభ అని పెట్టి దాంట్లో వాగిన వాగుళ్ళు హర్షణీయంగా ఉన్నాయా? కేవలం ఏబి వెంకటేశ్వరరావు గురించి వచ్చిందే ఒక ఎబరేషన్ దీంట్లో. దాని గురించి ఆయన స్పష్టత ఇచ్చేశారు. సో ఏమంటారు మీరందరూ? ఇది సర్వసాధారణమైన విషయమే కదా, ఏబి వెంకటేశ్వరరావు గారి నెంబర్ రావణ్ దగ్గర ఉండటం, ఆయన వాళ్ళకి సపోర్ట్ చేయటం ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ. ఆయనకి నచ్చింది ఆయన సపోర్ట్ చేస్తున్నారు, మనకి నచ్చలేదు అనుకోండి మనం సపోర్ట్ చేయం. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.